సరే ఇప్పుడు డే టు డే లైఫ్లో మనం రెగ్యులర్ చెకప్స్లో ఎక్కువ మందిలో కొలెస్ట్రాల్ హైక్ ఉండడం చూస్తున్నాం, థైరాయిడ్ ఎర్లీ ఏజ్లో చూస్తున్నాము, అలాగే బీ12 డి విటమిన్ డెఫిషియన్సీ సార్, ఈ 4 కామన్గా కనిపిస్తున్నాయి సార్, అది యంగ్ ఏజ్లో కూడా. సో దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? విటమిన్ డి ఈజ్ వెరీ సింపుల్ మేడం. మన అందరం కూడా ఈ ఇండోర్స్లో ఎక్కువ కాలం ఉండటం వల్ల, ఎక్కువసేపు ఉండటం వల్ల, మన వర్క్ దృష్ట్యా మనం బయటకు వెళ్ళే అవకాశం కూడా తక్కువగా ఉండటం వల్ల విటమిన్ డి డెఫిషియన్సీ చాలా కామన్గా చూస్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి తగ్గినట్టయితే అనేక రకాలైన ఎలిమెంట్స్ వస్తాయి, కంప్లీట్లీ అన్రిలేటెడ్. హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, రోగనిరోధక శక్తి తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విటమిన్ డి ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. విటమిన్ డి కరెక్ట్గా సమపాళ్ళలో ఉండటం చాలా ఇంపార్టెంట్. ఎండలోకి వెళ్ళి మనం ఎక్సర్సైజ్ రెగ్యులర్గా వాకింగ్ చేయడం ఇస్ ద బెస్ట్ వే టు గెట్ విటమిన్ డి. ఒకవేళ అది కొన్నిసార్లు చేయలేకపోయినట్టయితే సప్లిమెంట్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. బీ12 అనేది జనరల్గా వెజిటేరియన్స్లో ఎక్కువ చూస్తున్నాం. నాన్ వెజిటేరియన్స్కి ప్లెంటీ ఆఫ్ న్యూట్రిషనల్ బీ12 సప్లిమెంట్స్ ఉన్నాయి. ఎగ్, నాన్ వెజ్ ఐటమ్స్లో బీ12 ఎడిక్వేట్గా దొరుకుతుంది, వాళ్ళలో ఇది కామన్గా ఉండదు. వెజిటేరియనిజం పెరుగుతున్న కొలది బీ12 డెఫిషియన్సీ పెరుగుతుంది. వాళ్ళు బీ12 సప్లిమెంట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. బీ12 ఈజ్ ఎసెన్షియల్ ఫర్ నర్వస్ గ్రోత్ యాజ్ వెల్ యాజ్ హిమటోపాయిసిస్. రక్తం సరిగా ఫామ్ అవడానికి కూడా మీ స్త్రీలందరికీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ గైనకాలజిస్ట్ బీ12 సప్లిమెంట్స్ ఇస్తారు, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ కూడా ఇస్తారు. సో ఇవన్నీ చాలా ఎసెన్షియల్. సో వెజిటేరియన్స్ కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకున్నట్టయితే బీ12 మనకు అందుతుంది. ఒకవేళ బీ12 తక్కువగా ఉన్నట్టయితే కొంచెం బీ12 సప్లిమెంట్స్ తీసుకోవడం బెటర్. థైరాయిడ్ అనేది బాడీలో థైరాయిడ్ అనేది 2 రకాలుగా మనకు మేనిఫెస్ట్ చేస్తుంది. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజం ఇస్ వెరీ కామన్ అమంగ్స్ట్ విమెన్, ఎస్పెషలీ నడి వయసు మిడిల్ ఏజ్డ్ విమెన్లో హైపోథైరాయిడిజం చాలా కామన్గా చూస్తుంటాం. హైపోథైరాయిడిజం కనుక వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే వారికి కొంచెం మెన్స్ట్రల్ అబ్నార్మాలిటీస్ వస్తాయి, ఎక్కువ మెన్స్ట్రల్ ఫ్లో ఎక్కువ ఉంటుంది, కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేస్తుంటారు, కొంచెం అలసటగా ఉంటుంది, పని చేయాలనిపించదు, లేజీగా ఫీల్ అవుతుంటారు. వాళ్ళు T3 T4 TSH చెక్ చేసుకొని వాళ్ళ ఫిజిషియన్ పర్యవేక్షణలో ఆ థైరాయిడ్ సప్లిమెంట్స్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. హైపర్ థైరాయిడిజం ఈజ్ వెరీ రేర్. హైపర్ థైరాయిడిజం కూడా సింపుల్ మెడిసిన్స్తోనే కంట్రోల్ అయిపోతాయి. కొన్నిసార్లు రేడియో ఐడిన్ థెరపీ, ఇంకొన్నిసార్లు సర్జరీ కూడా చేయవలసి రావచ్చు. అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. అది నాట్ వెరీ కామన్ యాజ్ విటమిన్ డి డెఫిషియన్సీ ఆర్ బీ12 డెఫిషియన్సీ. కొలెస్ట్రాల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ కరెక్ట్ లిమిట్స్లో కనుక కొలెస్ట్రాల్ ఉన్నట్టయితే మన శరీరంలో ఆర్టరీస్లో ప్లాక్ ఫార్మేషన్ తగ్గి హార్ట్ అటాక్స్, అలాగే స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి డెఫినెట్గా. 2 రకాల కొలెస్ట్రాల్ ఉన్నాయి. హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ నార్మల్ లెవెల్స్ కన్నా తక్కువగా ఉన్నట్టయితే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. సో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండాలంటే మనం రెగ్యులర్గా ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి. ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నట్టయితే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ అవుతుంది, మనకి చాలా ఆరోగ్యానికి మంచిది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ఆబ్వియస్లీ గుడ్ ఫ్యాట్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అవి తక్కువగా తీసుకున్నట్టయితే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఒకవేళ కొంతమందిలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బాగా ఎక్కువగా ఉన్నట్టయితే ఈ మధ్యకాలంలో స్టాటిన్స్ వాడుతున్నారు. ఈ స్టాటిన్స్ కనుక వేసుకుంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. దీని మీద కూడా చాలా డిబేట్ ఉంది. అసలు కొలెస్ట్రాల్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ హెల్త్. కొలెస్ట్రాల్ మన బ్రెయిన్కి ఇంపార్టెంట్. అన్నెసరీ కార్డియాలజిస్టులు, ఈ మెడికల్ కంపెనీస్ ఈ కొలెస్ట్రాల్ని ఎక్కువగా ప్రాముఖ్యంలో తీసుకొచ్చి వాళ్ళ మెడిసిన్స్ అమ్ముకుంటున్నారని చాలామంది ఇప్పటికీ కూడా క్రిటిసైజ్ చేస్తుంటారు. బట్ ఒకటి మాత్రం నిజం, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నట్టయితే వాళ్ళ ఆర్టరీస్లో ప్లాక్ ఫార్మేషన్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించుకుంటూ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని ఎక్కువగా ఉంచుకున్నట్టయితే వారు హెల్దీగా ఉంటారన్నది మాత్రం వాస్తవం. అది ఎలా కంట్రోల్ చేసుకోవాలి, స్టాటిన్స్ వాడి చేసుకోవాలా లేకపోతే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ డైట్తోనే చేసుకోవాలా, అది మన మీద ఆధారపడి ఉంటుంది.